అందరికీ నమస్కారం. శుక్రవారం ఆగస్టు 9, 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పంచమి హస్త నక్షత్రం. అయితే ఈరోజు అందరూ కూడా ఉదయాన్నే లక్ష్మీదేవి ఆలయానికి కానీ లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి 9 సంవత్సరాల లోపు పిల్లలకు అమ్మవారి స్వరూపంగా భావించి తెల్లగా ఉండే స్వీట్స్ని పంచిపెట్టాలి. అయితే దీనికి ఇంతమంది ఇంత అనే లెక్క ఏం లేదు. ఇలా చేయడం వలన రోజంతా చక్కగా సాగుతుంది. తలపెట్టే పనులన్నీ కూడా చక్కగా భగవంతుని అనుగ్రహంతో జరుగుతాయి. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం. అదేంటి అంటే నాగపంచమి. ఈరోజు నాగపంచమి మరియు గరుడ పంచమిని కూడా ఆచరిస్తాం. ఎవరెవరైతే జాతకరీత్యా సర్పదోషాలతో బాధపడుతున్నారో వారు ఈ రోజు నుండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. ఇంటి సింహద్వారానికి లోపల వైపు బయట వైపు రెండు వైపులా కూడా పసుపులో కొంచెం గంధాన్ని కలిపి దానితో నాగులని చిత్రించి వాటిని పూజించాలి. లేదా ఆవు పేడతో నాగేంద్రుని బొమ్మలు వేసి పూజించడం, ఇంట్లో కూడా నాగేంద్రుని పూజ చేయడం, పుట్టలో పాలు పోయడం చేసి వ్రతకథ చెప్పుకొని శిరసున అక్షంతలు వేసుకున్నట్లయితే, ఇక ఈ రోజు మొత్తం ఉపవాసం ఉన్నట్లయితే ఎవరెవరికైతే సర్పదోషాలు ఉన్నాయో అవి తొలగిపోవడంతో పాటు ఆ వంశంలో సర్పదోషంతో ఉన్న పిల్లలు కూడా జన్మించకుండా ఉంటారట. అంతేకాకుండా పాము కాటికి మృతి చెందకుండా ఉండడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి. నాగపంచమి వ్రత కథను క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం ఒక పల్లెలో ఒక రైతు తన భార్య పిల్లలతో కలిసి నివసించేవాడు. అతనికి 3 కుమారులు, 1 కుమార్తె ఉండేవారు. ఆ రైతు పొలంలో కష్టపడి పని చేసేవాడు. కానీ అతనికి చక్కగా పంట పండలేదు. ఒకరోజు ఆ రైతు పొలంలో కోడిపుంజు తరిమి పరిగెత్తించగా అది పొలంలో ఉన్న నాగదేవత గుడికి చేరింది. అతను కోపంతో ఆ గుడిలోకి వెళ్ళి కోడిపుంజును కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో గుడిలో ఉన్న నాగదేవత ప్రత్యక్షమై అతనిని ఆపి ఇలా చెప్పింది: నేను ఈ గుడిలో నివసిస్తున్న నాగదేవతను. నువ్వు నా గుడిలోకి వచ్చి ఇలాంటి చర్య చేయడం అనుచితంగా ఉంది. నా శాపం వల్ల నీ పొలంలో పంటలు ఎప్పుడూ పండవు అని శపిస్తుంది. ఆ మాటలు విన్న రైతు భయంతో నాగదేవతను క్షమాపణలు కోరుతాడు. నాగదేవత అతనికి ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి నాగపంచమి రోజున తనకు ప్రత్యేక పూజలు చేయాలని చెప్తారు. రైతు నాగపంచమి రోజున నాగదేవతకు పాలు, పసుపు, కుంకాలతో పూజలు చేసి ప్రార్థనలు చేశాడు. నాగదేవత మెచ్చి అతనికి శాపం తొలగించి అతని పొలంలో మంచి పంటలు పండేలా ఆశీర్వదిస్తారు. ఈ కథ ద్వారా ప్రజలు నాగపంచమి రోజున నాగదేవతను పూజించడం ద్వారా తమ పాపాలను హరించుకుంటారని, సుఖ సంతోషాలతో జీవించగలరని నమ్మకం. ఇక ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని కూడా ఆచరించాలి. గరుత్మంతుడు పుట్టినటువంటి రోజు ఈ రోజు. అందుకే గరుడ పంచమి వ్రతం ఆయన పేరు మీద ఉంటుంది. ఫణిగౌరీ దేవిని ఈ గరుడ పంచమి రోజున పూజించడం కనిపిస్తుంది. ఫణి అంటే పాము రూపంలో ఉన్న గౌరీదేవి అన్నమాట. అయితే ఈ వ్రతం 10 సంవత్సరాలు చేయాలి. దీనివలన స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అన్నదమ్ముల కోసం ఈ వ్రతం చేసినట్లయితే పుట్టింటికి కూడా శుభం కలుగుతుందని చెప్తారు.